నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వెన్నుపోట ముందు చూప అనే విషయము ఈ వీడియో అయిపోయిన తరువాత మీరే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న విజయసాయి రెడ్డి గారు హఠాత్తుగా ట్విట్టర్ లో ప్రత్యక్షమై ఒక ట్వీట్ వేసినాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నాడు. విజయసాయి రెడ్డి గారు, మీరు నిజంగా ఈ పని 5 సంవత్సరాల ముందు చేసింటే నిజంగానే మీరు ఆంధ్రప్రదేశ్ కి అంతో ఇంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రత్యక్ష మరియు పరోక్ష విధ్వంసానికి కారణాల్లో మీరు ఒకరు కాదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు వచ్చి ఏందో సన్యాసం తీసుకుంటున్నట్లు రాజకీయ సన్యాసం తీసుకొని మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకున్నంత మాత్రాన మీ మీదున్న కేసులు కొట్టేరు విజయసాయి రెడ్డి గారు. మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు కబ్జా చేసినటువంటి భూములు, మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు విజయసాయి రెడ్డి గారు. ఇదేం సినిమా కాదు. తక్కనొచ్చి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నన్ను వదిలేయండి అంటే వదలరు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. మంచిది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. మీరు మీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని జాయిన్ అవ్వాలన్నా కూడా ఏ పార్టీ జాయిన్ చేపించుకోదు విజయసాయి రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతిలో మీరు ఏటు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. మీరు రాజీనామా చేసినంత మాత్రాన ఏటుని తీసేసి మీకేమి క్లీన్ చిట్ ఏమి ఇవ్వరు విజయసాయి రెడ్డి గారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చెయ్యలేదు. సరే, ఇది ఈయన వ్యక్తిగత నిర్ణయం అంట. మీకు ఒకవేళ వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది నిజంగా వెన్నుపోటే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక పార్టీ ఓడిపోయిన తరువాత పదవులంతా అనుభవించి ఈ రోజు దీన స్థితిలో ఉన్నటువంటి పార్టీని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానంటే మీకు 2 సార్లు రాజ్యసభకు పంపించినటువంటి పార్టీని కాదని కన్న తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి సడన్ గా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, పదవికి రాజీనామా చేస్తున్నానంటే ఇది ఖచ్చితంగా వెన్నుపోటే విజయసాయి రెడ్డి గారు. అట్లీస్ట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరవలసిందే. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. ఏడ రుణపడి ఉన్నారు? పార్టీ అధపాతాళంలోకి పడిపోయినప్పుడు పార్టీని కాదని ఒక జిత్తుల మారే నక్కలాగా తప్పించుకునే ప్రయత్నమే కానీ 3 తరాలుగా 4 దశాబ్దాలుగా మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఫ్యామిలీని వదిలేసి ఈ రోజు మీరు వ్యవసాయం చేసుకుంటే ఏం ఆర్గానిక్ వ్యవసాయమా? ఏం వ్యవసాయము? ఏదైనా చెబితే నమ్మేటట్టు ఉండాలా. అది కుటుంబం, ఎలాంటి కుటుంబమైనా కానీ నిన్ను నమ్మి నీకు పదవులు ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి నిన్ను రాజ్యసభకు అధ్యక్షుడిగా కూడా చేసినారు కదా. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తరువాత అత్యంత బలమైన నాయకుడు అనే పేరు కూడా ఉంది కదా మీకు పార్టీలో. అలాంటి విలువనిచ్చినటువంటి పార్టీని వదిలి వెళ్లిపోవడం నిజంగా వెన్నుపోటే. ఇది 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి కృతజ్ఞతలు. మంచిది. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. అంటే మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు మంచి జరగలేదనా, లేదా చెడు ఏదో జరగబోతుంది కాబట్టి తప్పుకుంటున్నాను, మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటున్నారా? మీకేమైనా ఢిల్లీలో డెవలప్మెంట్స్ ఏమైనా సీక్రెట్ గా తెలిసిందా? ఎందుకంటే ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటారు, ఎప్పుడు బీజేపీ నాయకులతో కలుస్తూ ఉంటారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏమైనా మీకు ఆల్రెడీ తెలిసిపోయిందా? తెలిసే మీరు తప్పుకున్నారా అనేటువంటి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది విజయసాయి రెడ్డి గారు. ఇలాగా ట్విట్టర్ లోకి వచ్చి ఏదో సోషల్ మీడియా యాక్టివిస్ట్ లాగా నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకోబోతున్నాను, మడకతున్నబోతున్నాను, ఆవులు వేపుకుంటా ఉన్నానంటే కుదరదు విజయసాయి రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి గానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇలా ట్వీట్ వేసి వదిలేస్తారంటే కుదరదు విజయసాయి రెడ్డి గారు. ఇది నిజంగా సంస్కారంగా లేదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంట. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనాల కోసమప్ప నీకు ఇచ్చిండేది పదవులు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏం ప్రయోజనాలు జరిగినాయి? అంత ప్రయోజనాలే కలిగింటే 11 సీట్లు ఎందుకు వస్తుంది? అంత ప్రయోజనాలు జరిగింటే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ అత్యంత బలమైన పార్టీ అని చెప్తారు. అట్లాంటి చోట నీకు సీట్ ఇస్తే ఎంపీగా ఓడిపోయిన మాట వాస్తవం కాదా విజయసాయి రెడ్డి గారు? ప్రయోజనాలు అంటే పెద్ద పెద్ద మాటలే రాసేసినారు. రాష్ట్ర
ప్రయోజనాలంట. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలాగా పనిచేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా కాదు, ఢిల్లీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారికి వారధిగా పనిచేశారు. ఎప్పుడు పోయినా కేసుల గురించి మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, రాజ్యసభలో వాళ్ళకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు, పార్లమెంటులో ఏదైనా బిల్లులు పెట్టినప్పుడు మీ ఎంపీలందరినీ గంపగుత్తగా బీజేపీకి సపోర్ట్ చేయించుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వారధిలాగా మీరు జగన్మోహన్ రెడ్డికి మరియు కేంద్ర అధిష్టానానికి తొత్తుగా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దండి. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన, తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలంట. ఈ లైన్ చూస్తే మెల్లగా బీజేపీకి ఏదో షిఫ్ట్ అయ్యేటట్టు ఉన్నావు. నీ వ్యవసాయం కథలు వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలకు చెప్తే వింటారు గానీ మా లాంటి వాళ్ళకి చెప్పొద్దు విజయసాయి రెడ్డి గారు. ఈ వ్యవసాయం చేసుకుంటా కాదు. ఇక్కడ ప్రధాని మోడీ ఎందుకు వచ్చినాడు? నీకు పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. టీడీపీతో రాజకీయంగా విభేదించా కాదు, టీడీపీ మీద ప్రతిరోజు కడుపు మంటతో రగిలి ఏడ్చేవాడు ఈ సోషల్ మీడియాలో. ఒక పెయిడ్ మూకల్ని పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ సతీమణిని, మరియు నారా లోకేష్ గారిని, వాళ్ళ సతీమణిని కూడా, ఇంట్లో పిల్లలను కూడా చూడకుండా పెయిడ్ మాఫియాని పెట్టి ప్రతిరోజు నిరంతరము సోషల్ మీడియా వేదికగా టార్చర్ పెట్టేవాడివి విజయసాయి రెడ్డి. నువ్వు దాన్ని రాజకీయంగా విభేదించడం అన్నారు. సోషల్ మీడియా ఇంత చెడిపోవడానికి కారణమే ఆద్యుడు, మూల పురుషుడు నువ్వే విజయసాయి రెడ్డి గారు. ఒకసారి మీ పాత ట్వీట్లు చూడండి, తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఏమని సంబోధించేవారు, నారా లోకేష్ గారిని ఏమని సంబోధించేవారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని పావలా అనేవాడివి. ఇక్కడ చూడండి, ఈయనకంట పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంట. యాడుంది? ఇద్దరు ఏమన్నా కూర్చొని మందు కొడతా ఉన్నారా? చిరకాల మిత్రుణ్ణి పావలా అంటావా? చిరకాల మిత్రుణ్ణి సోషల్ మీడియా వేదికగా తిట్టిస్తావా? చిరకాల మిత్రుణ్ణి డబ్బులిచ్చి ఒక పెయిడ్ మాఫియాని రన్ చేసి సోషల్ మీడియాలో విచిత్రంగా గత 10 సంవత్సరాలుగా చిత్రహింసలు పెడతావా? చిరకాల మిత్రుడంట. కింద పడిపోయినావు కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా కనపడతాడు అంతే. అధికారం నెత్తి మీద ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు దూషించుంటారు. యూట్యూబ్ లో పోయి మీ వీడియోస్ చూడండి, తెలుస్తుంది. నా భవిష్యత్తు వ్యవసాయం అంట. నీ భవిష్యత్తు వ్యవసాయం అంటే నువ్వు నిజంగా రాజకీయాల్లోకి రాకుండా అప్పుడెప్పుడో వ్యవసాయం చేసుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్రము ఈ విధంగా తయారయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటానన్నట్లు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేసుకుంటాడంట. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు కాదు, కార్యకర్తలకు నువ్వు తెలియజేయవలసింది సారీ చెప్పాలి, క్షమాపణలు కోరాలి. కృతజ్ఞతలు కాదు నువ్వు చెప్పాల్సింది, ఆంధ్ర ప్రజలకు సారీ చెప్పాలి. తప్పు జరిగిపోయింది, ఏదో తెలుసో తెలియకుండా నేను తప్పుడు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రశాంత్ కిషోర్ ని పట్టుకొని వచ్చి కల్పించి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్లు మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి 151 స్థానాలను గెలిపించిన తర్వాత రాష్ట్రానికి ఏమైనా చేశావంటే నీ దిక్కుమాలినటువంటి సలహాలతో జగన్మోహన్ రెడ్డిని నిట్ట నిలువున ముంచింది కాకుండా రాష్ట్రాన్ని 25 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లావు విజయసాయి రెడ్డి గారు. కాబట్టి మీ కృతజ్ఞతలు కాదు కావాల్సింది, ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పండి. క్షమాపణలు చెబితే కనీసం సంస్కారంగా ఉంటుంది విజయసాయి రెడ్డి గారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.